నమస్తే అందరికీ. మేము వచ్చేసాము అరుణాచలంకి. కాణిపాకం నుంచి మధ్యాహ్నం బయలుదేరి అరుణాచలంకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి 4 అలా అయ్యింది. సో మేము డైరెక్ట్ కార్ పార్కింగ్ చేసేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం, ఎందుకంటే 8 o'clockకి గుడి క్లోజ్ అవుతుందంట. సో అందుకే ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకుందామని డిసైడ్ అయిపోయాం. సో వెళ్తున్నాం. సో ఇక్కడ నామాలు అయితే పెట్టించుకుంటున్నాం. సో ఏ టెంపుల్కి వెళ్ళిన నామాలు పెట్టించుకుంటేనే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా. సో నామాలు పెట్టించుకొని అయితే వెళ్తున్నాం అనమాట. సో పార్కింగ్ చాలా దూరంగా ఉందన్నమాట. సో నడుచుకుంటూ అయితే గుడికి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ కాణిపాకంలో మేము జేసీబీ తీసుకోము ధన్వీన్కి, అయినా కూడా ఇక్కడ మళ్ళీ వేరే టాయ్స్ చూసి అవి కావాలని ఏడుస్తున్నాడు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఇదైతే తప్పదు, ఖచ్చితంగా ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే ఒక్కొక్క టైప్ ఆఫ్ టాయ్ అయితే కావాలన్నమాట. సో ఇక్కడ పువ్వులు ఇంకా దీపము ఇవన్నీ తీసుకుంటున్నాం అనమాట, ఒత్తులు. ఎందుకంటే శివునికి దీపారాధన చాలా ఇష్టం కాబట్టి వెళ్తున్నాం కదా. సో దీపారాధన చేద్దామని అయితే తీసుకున్నాం అనమాట. టెంపుల్లో మెయిన్గా చెప్పాలంటే గోపురాలని, అబ్బాబ్బా ఎంత పెద్ద గోపురాలు. ఆ గోపురాలను చూస్తే అయితే అలా కళ్ళప్పగించి చూడాలనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి గోపురాల డిజైన్. అసలు అక్కడ ఉన్న వాళ్ళు అంతా గోపురాలను చూస్తూనే ఉండిపోయామన్నమాట. సో అక్కడికి వెళ్ళాక ఇక్కడ పెద్ద నంది ఉందనమాట, ఇదే. సో ఇక్కడనే దీపాలు పెట్టడం కానీ ఒత్తులు వెలిగించడం కానీ జరుగుతుందనమాట. సో మేము కూడా ఇక్కడనే వెలిగించేసి మళ్ళీ దర్శనంకి లైన్లోకి వెళ్ళిపోయాము. యాక్చువల్గా దర్శనము అంటే 1 hourలో అయిపోతుందని మేము అనుకున్నాం, బట్ చాలా టైం పట్టింది. ఒక 5 hours మాకు టైం పట్టింది అనమాట. మేము 4 అలా వెళ్తే మాకు వచ్చి బయటకు వచ్చేసరికి 9 దాటిపోయింది. సో అంత లేట్ అయింది. పైగా పబ్లిక్ అంతా తెలుగు వాళ్ళే అనమాట. దీపారాధన చేసుకొని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చాక గిరి ప్రదక్షిణ చేద్దామని అయితే మేము అనుకున్నాం, బట్ మేము అనుకున్నట్టు కాలేదన్నమాట. ఎందుకంటే అప్పటికి నైట్ అయిపోయింది, 9 అయిపోయింది. మేము కార్ పార్కింగ్ వచ్చేసరికి 10 అయిపోయింది అనమాట. చాలా టైం పట్టింది. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే పిల్లలతో నైట్ పూట అయితే ఇంకా కాదనుకొని, ఇంకా నెక్స్ట్ టైం దేవుడు కరుణిస్తే నెక్స్ట్ టైం ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేద్దామని మొక్కుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అది ఆ ప్లేస్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. బాయ్.